ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్ళడం అంటే సాహసం అనే చెప్పాలి. ఈ మాట ఎందుకంటున్నానంటే ఫ్యామిలీతో కలిసి జాతరకు వెళ్ళా. హాయ్ ఫ్రెండ్స్ వీకెండ్ కదా అని ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్దామని ప్లాన్ వేశా. అందులో జాతర ఉంది కాబట్టి అందరం కలిసి జాతరలోకైతే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత తెలిసింది ఎందుకొచ్చామనిపించింది. ఇక ఆ జనాలు చూసారా నాకైతే ఊపిరైతే ఆడలేదు. నా పరిస్థితి ఎలా ఉంటే ఇంకా మా పిల్ల పరిస్థితి చూడండి. మా బుడ్డదైతే ఆ జనాల తాకిడికి తట్టుకోలేక ఏడవడం మొదలుపెట్టింది. ఇక మా వోడైతే తేరు తేరు అని చెప్పి చివరికి పడకుండా పోయాడు. చివరికి అంతమందిని దాటుకొని వచ్చేలోపు మా బుడ్డడైతే నిద్రలేచాడు. ఇక తేరు దగ్గరికి వచ్చి ఇంకా అమ్మ టెంకాయ తీసుకుంది తేరు దగ్గర కొట్టడానికి. ఇక ఇది అయితే ఆనవాయితీగా వస్తుంది అందరికీ. జాతరలోకి ఎవరు వచ్చినా కంపల్సరీగా కొబ్బరికాయలు ఇచ్చే వెళ్తారు. ఇక ఎంచుకున్న ఆట వస్తువుల దగ్గరికి అయితే వచ్చాం. ఇక మా బొడ్డు పాపకి కలిపి ఒక గన్ను అలాగే 2 వాటర్ గన్స్ అయితే తీసుకున్నాం. చూసారా గన్ను పట్టుకుని ఎలా ఫోజులు ఇస్తున్నారో ఇద్దరు. ఇక ఫైనల్గా స్వీట్ షాప్ దగ్గర ఆగి కొన్ని స్వీట్స్ బురుగులు తీసుకున్నాం. ఇవి లేకుంటే జాతరలోకి వెళ్ళి వచ్చామనే ఫీలింగే ఉండదు అస్సలు. ఇక అలాగే ఇంటికి వచ్చిన ఆడపిల్లలకి విప్పించడం ఆనవాయితీ. మీలో ఎంతమంది ఇలానే ఫ్యామిలీతో వెళ్ళి సాహసం ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోను లైక్ షేర్ చేయడం మర్చిపోకండి.